అన్నిట్లోనూ ఇలానే ఉండు. నీకేమి కాకుండానే పోతావు. సమంత, నీకు తెలిసిపోయినట్టుంది నా బావిక నీకు దక్కడని. అందుకేగా ఇప్పటి నుంచి మా ఆయన గెలుపు పండుగని సెలబ్రేట్ చేసుకోకూడదు అనుకుంటున్నా. తినమ్మా. ఎందుకొచ్చిన గొడవ? ఈ మాట ఇక్కడ అక్కడ పాకి పాకి పాక్కూడని చోటు పాకితే వాడు ఎదగడం నీకు ఇష్టం లేదనుకుంటాడు. అంతా అయిపోయారు సాముదిన, మిగిలింది నువ్వు నేనే. తీసుకో. ఈ విజయానికి పునాది వేసింది నేనే కదా. ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ తర్వాత తింటాను. ఇది నువ్వు వేసిన పునాది కాదు, జయంతి అంటే ఇచ్చిన హారతి మహిమ. సూర్య స్వయంగా చెప్పాడు కదా, అది వినపడలేదా? నీకే మా వారి మొహం కనబడలేదు. కన్నతల్లి మనసు నొచ్చుకోకూడదని అన్నారు కానీ నా విలువని గుర్తించక కాదు. ఏంటి నమ్మట్లేదా? నువ్వు నమ్మని రోజు నీకు వస్తుంది సమంత. హో గ్రేట్. అంటే నువ్వు నమ్మవన్నమాట. విర్రవీగకు. ఈ రోజులా ప్రతిరోజు నీది కాదు, నాదే. ప్రతిరోజు నాదే. వజ్రపాటి సమంత వల్ల వజ్రపాటి కుటుంబానికి ఏ రోజు అశుభం జరగదు. నీ చెడ్డ ఆలోచనలు నీ వరకే ఆగిపోతాయి, మా వరకైతే రావు. మా వారికి ఏమీ కాదు. ఏంటలా చూస్తున్నావు? శాంపుల్ చూసేసరికి నీ ఓటమి నీ కళ్ళ ముందు కనిపిస్తుందా? భయం వేస్తుందా? ఇలాంటి వాటికే నేను భయపడితే నేను సామాన్యం ఎందుకు అవుతానే? నెవర్. అవునా? ఓకే, చిన్న గేమ్ పెట్టుకుందామా? నేను ఈరోజు నా భర్తకి ఎదురెళ్ళినట్టే రేపు నువ్వు రా. నేను వెళ్తే మంచి జరిగింది, నువ్వెళ్తే ఏం జరుగుతుందో చూద్దామా? నువ్వు ఊహించిందే జరిగితే నీకు నాలా వారసురాలి వాట కూడా లేదు. అందరిదాకా వెళ్ళక్కర్లేదు. స్వీట్ పంచిన లిల్లీయే నిన్ను మెడబట్టి బయటికి గంటేస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ట్రై చేయమని చెప్తున్నాను. నీతో నాకు పోటీ ఏంటే? అవునా? అవును. నువ్వెంత గించుకున్నా నా సూర్య నిన్ను పక్కన కూడా నిలబడినివ్వడు. నువ్వసలు తన భార్యవే కాదని సూర్య నీకు చెప్తున్నాడు కదా. జరగంది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను. నీ కలలు పగటి కలలే. సరే, అలాగే అనుకో. జరగబోయే చిత్రాన్ని విచిత్రంగా చూద్దు గాని. చూద్దాం. నీ మొహం ఎప్పుడు చూసేదేగా. నా బావని నేను చూడాలి. నీ బావని ఎప్పుడు చూస్తానే ఉంటావుగా. ఎప్పుడు చూసేది వేరు, ఆ గెలుపు కిక్కొచ్చిన తర్వాత చూసేది వేరు. ఇందాక అందరూ ఉన్నారని సరిగ్గా మాట్లాడుకోలేదు, ఇప్పుడు మాట్లాడుకోవాలి. బావా, బావా. నిన్ను ఆగమ్మా. నీకు అసలే కొడుకుని కొట్టుకుంటుంది. ఈ పూటకేం చేయమాకు, ఆగిపో. కర్మ. అంటే ఈరోజు టీవీలో రాశి ఫలాల్లో మీ రాశి వారికి బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎదురొస్తే మంచిదని చెప్పారు, అందుకని. ఈరోజు మీకు ఎవరెదురొచ్చారో గాని వాళ్ళనే రోజు రమ్మని చెప్పండి బాబు. బాబు, సమంత గారే వచ్చారా? నేను ఎదురు రావడం వల్లే చిన్నత్త. నేను ఆయనకి చెప్పాను, నా ఎదురు వల్ల మీకంతా మంచి జరుగుతుందని. జరిగింది. ఏంటంటే ఆలోచిస్తున్నారు? నా గురించేనా?
నేను ఎదురు రావడం వల్లే మీకు ప్రాజెక్ట్స్ వచ్చాయని, మొత్తం క్రెడిట్ అంతా నాదేనని నేను అనుకోనులేండి. అది మీ సిన్సియారిటీ, వర్క్ డెడికేషన్, మీ క్రియేటివిటీ, హార్డ్ వర్క్ వల్లే వచ్చాయి. కోటేశ్వరరావు గారు, ఇలాంటి సిల్లీ సెంటిమెంట్స్ మీరు నమ్ముతారేమో కానీ నేను నమ్మను. మన హార్డ్ వర్క్, సిన్సియారిటీ, క్రియేటివిటీ వల్ల ఇవన్నీ జరుగుతాయి కానీ ఎవరో ఎదురు రావడం లాంటి సెంటిమెంట్స్ వల్ల ఇవన్నీ జరగవు. ఏంటలా చూస్తున్నారు? ఉన్నదే చెప్పాను. సీతమ్మ కోసం వెళ్తున్న రామయ్యకు తన వంతు సాయం ఉడత చేసినట్టు ఈ సీత రాముడికి విజయం చేకూరాలని తన వంతు సాయం చేసిందని అనుకుంటున్నాను. నాదే అంతా అనుకోను. అక్కడ ఉడతకు తెలుసు రామయ్య శక్తి ఏంటో, ఇక్కడ సీతకి తెలుసు ఆయన యుక్తేంటో. కాకపోతే ఆ సీతారాముల ఎడబాటు మనకి కలగకూడదనే నా ఆశా కోరిక. మన పెళ్లికి ముందే కష్టసుఖాల్ని పంచుకున్న వాళ్ళం బావా. పద్మ వదిన పెళ్లి విషయంలో కానీ, లిల్లీ కిడ్నాప్ విషయంలో కానీ, మనకొచ్చిన ఏ సమస్యల్లో కానీ మనం కలిసి సాల్వ్ చేసుకున్నవే. మనంలో ఉన్న ధైర్యం ఒంటరయ్యాక ఉండదు బావా. నేను నా ఫీలింగ్స్ చెప్తున్నాను, నిన్ను బాధ పెట్టట్లేదు. నువ్వు అన్నిటినీ తట్టుకోగలవు, నేను నీ విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఒక ఫోటో చూసి అదే నిజమని నమ్మి నన్ను అవాయిడ్ చేస్తున్నావు. జరిగింది చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, వినే అవకాశం నువ్వు నాకు ఇవ్వట్లేదు. ఒక్కసారి నేను చెప్పేది విను బావా. ఇప్పటి వరకు నువ్వు చెప్తుంది నిజాలు కాబట్టి విన్నాను. ఫోటో విషయం కూడా నిజమే చెప్తావని చూస్తున్నాను. ఇంకా అబద్ధం చెప్తున్నావని తెలిసి నీకు అవకాశం ఎలా ఇస్తాను? అది కాదు బావా, ఒక్కసారి నేను చెప్పేది. చెప్పొద్దు. అబద్ధాలు నేను వినను, కట్టుకథలు నేను నమ్మను. వెళ్ళు, వెళ్ళు. వెళ్తాను బావా, వెళ్తాను. నీకు మనసులో నా మీద కోపం లేదు బావా, అర్థం అవుతుంది. నువ్వు పైకి చెప్పకపోయినా పర్వాలేదులే. వింటావు బావా, ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు నేను చెప్పే నిజాన్ని వింటావు. అప్పుడు నువ్వేమన్నా నేను వింటాను. సామాన్య, అమ్మ సామాన్య, సామాన్య. ఆంటీ, నన్ను భోజనానికి పిలవకండి, నాకు తినాలని లేదు. ఏమ్మా, కడుపు బాలేదా? సర్లే, ఓ పూట కడుపు మాడితే మంచిదేలే, పొద్దున కల్లా అంతా సర్దుకుంటుంది. అమ్మ సామాన్య, ఈ పూట చెల్లి వంట అద్దరు కొట్టేసింది అనుకో. లేత గుత్తొంకాయ మధ్యలో కోసి అందులో మసాలా దట్టించి నూనెలో దోరగా వేయించినట్టుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత కమ్మగా ఉంది. ఎన్ని తిన్నానో గాని తింటుంటే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకా ఆపండి. ఏమ్మా, నీకు కూడా నోరూరుతుందా? ఈ పూట కొద్దులే. అంతగా అయితే ఉంటే కొంచెం దాచమని చెప్తాను, రేపు తింది గాని. ఏంటి పాచిపోయినవా? ఆహా, అవి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాంగా. ఆంటీ, ఏంటి ఇప్పుడే తినేస్తావా? వద్దమ్మా, నీకు అసలే కడుపు బాలేదుగా. నాకు బాగోలేంది కడుపు కాదు, మనసు. మరి భోజనం చేయనని చెప్పావు. ఆంటీ, చెప్పింది అర్థమై మాట్లాడతారా, కావాలని రెచ్చగొట్టడానికి మాట్లాడతారా? నేను ఒకలా అంటే మీరు ఇంకోలా అంటారు. ఇదే, ఇద్దరం కలిసి ఒక మాట మీద ఉండలేని వాళ్ళు ఒక పనిని కలిసికట్టుగా సక్సెస్ ఎలా చేయగలం?
ఏంటి సామాన్య నువ్వు ఒక పని అంటున్నావు, 2 పనులు కదా. నీకు సూర్య, నాకు శాము. వెళ్ళండి ఆంటీ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. అమ్మ సామాన్య, ఛ! మిమ్మల్ని పెట్టుకుని ఇంక నేనేం చేస్తానో ఏంటో. అసలేం చేయాలనుకుంటున్నావో చెప్పొచ్చుగా. నేను ఇక్కడ ఉండాలనుకోవడం లేదు. ఆ, వెళ్ళిపోతున్నావా? ఇంట్లో ఉండి సాధించలేంది ఆఫీస్కి వెళ్ళి నెరవేర్చాలనుకుంటున్నాను. ఓ, అర్థమైందమ్మా. మరి నీకు అక్కడ ఉంటాను పర్లేదా? నేను అక్కడే ఉండిపోవడానికి వెళ్తాను అనడం లేదాంటీ. సూర్య ఉన్నంత వరకే ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ సమంత వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడైతే ఆ, దాని గోల్ ఉండదు కాబట్టి సూర్య వెనుకపడి నా వెంట తిప్పుకుంటాను. ఇక్కడ మీరు సమంత మనసు మార్చి మీ బుట్టలో వేసుకోండి. అప్పుడు మన ఇద్దరికి సమానంగా న్యాయం జరుగుతుంది. అంతా బానే ఉంది సామాన్య. మరి నువ్వు ఆఫీస్లో అంతసేపు ఉండడానికి సూర్యకేం చెప్తావు? మన ఆఫీసే కదా ఆంటీ. నేను వెళ్తే పనవ్వదు. ముందు మీరెళ్ళి సూర్యకి చెప్పి ఆఫీస్లో నాకు జాబ్ ఇమ్మని చెప్పండి. అదేమన్నా వాడి చేతిలో ఉన్న చెంపదెబ్బ, వెళ్ళి అడగగానే ఇచ్చేయడానికి ఉద్యోగం. అది కూడా సూర్య చేతుల్లోనే ఉంటుంది కదా ఆంటీ. అదేనమ్మా సమస్య. ఏంటంటీ? వాడు ఇవ్వడమ్మా. అదేంటంటీ టక్కున గాలి తీసేశారు? నేనేం చేయను సామాన్య. ఆఫీస్ విషయంలో ఇంటి జోక్యం వాడికి నచ్చదు. అత్తయ్య గారు కూడా సూర్యకి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. వాడు దాన్ని నిలబెట్టుకుంటున్నాడు. కష్టమమ్మా. మీ కష్టమైతే అంకుల్కి చెప్పండి ఆంటీ. అయ్యా, ఇంకేమనుందా? ఇక ఈ విషయం అక్కడ దాకా కూడా వెళ్ళదమ్మా. నా దగ్గర మీ అంకులు ఓపేస్తారు. అన్నీ మీరే చెప్పేస్తే ఎలా ఆంటీ? ముందు ప్రయత్నం అనేది చేయాలి కదా. చేసినా ప్రయోజనం ఉండదని తెలుసు కదమ్మా. అయితే ఇంకెందుకు? మీరు నుయ్యో గొయ్యో చూసుకోండి, నేను బస్సు రైలు చూసుకుంటాను. ఏంటి సామాన్య అలా అంటావు? మరి ఇంకేమనాలి? అవుతుందో అవ్వదు, ముందు ట్రై చేయాలి కదా. కోరికలు నెరవేరాలనుకుంటే సరిపోదు. ముందు దాన్ని సాధించుకోవడానికి కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా పెంచుకోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? ఇంతకు మించి వేరే దారి లేదు. అంకుల్ని నైస్గా అడగండి, మాటలతో పడేయండి. ముందు మీరు ధైర్యంగా దిగండి. అయ్యిందని మీరే నాకు చెప్తారు. సామాన్య, చెప్పకపోయినా నువ్వు నన్నేం అనకూడదే. ఆహా, అంటే గట్టిగానే ప్రయత్నిస్తాను, కానీ ఒప్పుకోకపోతే నేనేం చేస్తాను? నీ వెనక ఉండడం తప్ప. ముందు మీరు వెళ్ళండి ఆంటీ, వెళ్ళి ఆ పనిలో ఉండండి. అలాగేనమ్మా. ఆ. నెమ్మదిగా నడుచున్నానా? జాగ్రత్త. చిన్నమావయ్య బాగున్నారా? ఇంతకీ ఎలా ఉన్నారు చిన్నమావయ్య? బానే ఉన్నారా? నేను బాగానే ఉన్నాను. ఏమండి, పైకి మెట్లు ఎక్కలేరేమో, కింది గదికే తీసుకెళ్ళండి. హరికృష్ణ గారు, డిశ్చార్జ్ అయిపోయారా? త్వరగా కోలుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సూర్య, మళ్ళీ మిమ్మల్ని ఎలా చూస్తాననుకోలేదురా. అనుకోనివి జరగటమే జీవితం. ఇంకో విషయం, జరగని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇప్పుడేం చేయాలో అది చెయ్యండి. టైంకి తిని డాక్టర్ చెప్పినట్టు మందులు వాడండి. నానా, లోపలికి తీసుకెళ్ళండి. ఒరే నాగు, బాబాయ్, నిదానంగా అన్నీ సర్దుకుంటాయిలే. వాడి మాటలేం పట్టించుకోకు. అయినా వాడు నీ గురించేగా మాట్లాడాడు. అవును బాబాయ్, సూర్యకి నువ్వంటే చాలా ఇష్టం. అనవసరంగా మనసులో ఇలాంటివేం పెట్టుకుని బాధపడకు.
నువ్వు దిగులు పడితే తొందరగా కోలుకోలేవు. తీసుకెళ్ళండి అంకుల్. ఎక్కువసేపు పేషెంట్ బయట ఉండకూడదు, ఇన్ఫెక్షన్ సోకుతుంది. మాకు తెలుసులే అమ్మా. పద బాబాయ్. జాగ్రత్త బాబాయ్, మెల్లగా. ఏంటి చెల్లి, ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయాడు? కాలం కలిసి రాకపోతే అంతే అక్క. పాపం పండినా కూడా అంతే జయంతి ఆంటీ. సామాన్య, ఇది నేనంటున్న మాట కాదు పద్మా, ఆయనే ఆయన నోటి వెంట పలికిన పలుకులివి. వాటిని మీకు గుర్తు చేస్తున్నానంతే. నీ పలుకులు మాకు చాలానే గుర్తున్నాయి. ఇప్పుడు మేము గుర్తు చేస్తున్నాం. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకో. పడుకో బాబాయ్. చెప్తే వినవు. ముందు ఆరోగ్యం ముఖ్యం, ఆలోచనలు కాదు. మా మాట విను. ఏమీ ఆలోచించుకో. ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. తమ్ముడు పక్కనే ఉంటే బాధపడుతూ ఉంటాడు. ఒక్కడనే వదిలేస్తే పడుకుంటాడు. పద. హ్మ్. అన్నయ్య, ఒక్కడనే ఉన్నాను అని నాకు తోడుగా ఉండటం కోసం నా ముందే ఉన్నావా అన్నయ్య? నా మంచి కోరి నిన్ను మర్చిపోయి శత్రువు చెంత చేరి నిన్ను చంపుకున్నానన్నయ్య, నిన్ను చంపుకున్నాను. ఇంట్లో కీడు చేసేవాళ్ళున్నారని తెలిసిన ఏమీ చెయ్యలేని దుస్థితి అన్నయ్య నాది. మనిషిగా మారిన తర్వాత కూడా మన కుటుంబానికి ఏమీ చెయ్యలేకపోతున్నాను అన్నయ్య. భయపడుతున్నాను. ఆ నీచుడు చక్రధరన్న మాటలకి భయపడుతున్నాను అన్నయ్య. అంతే అంతే. నిజం చెప్పి మనవణ్ణి మనవరాల్ని ఒక్కడి చెయ్యాలనున్నా అందరినీ పోగొట్టుకున్న వాడిని అవుతానేమోనని భయపడుతున్నాను అన్నయ్య. అన్నయ్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వాళ్ళని కాపాడుకోవటం తప్ప నేనిప్పుడు ఏమీ చెయ్యలేనన్నయ్య, ఏమీ చెయ్యలేను. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ క్షమించన్నయ్య, క్షమించన్నయ్య. కలలో జరిగినవన్నీ ఇలా ఊహించుకుంటూ సంతోషపడతాను. లేదంటే అడుగు ముందుకు పడదు, ఉన్న చోటే పడిపోతాను. అది కాదండి కోటేశ్వరరావు గారు, మీకు ఏ ఫైల్ కనిపించడం లేదు? వెల్ అండ్ గుడ్ కంపెనీదా ఐ లవ్ ఐ లవ్ ఇండియా కంపెనీ ఫైలా?
బావకంటే ముందెళ్ళి బావకి ఎదురొచ్చేయాలి. అక్కడ ఆగు. మ్మ్. ఆగారా? ఆ ర్యాక్లోనే ఐ లవ్. మీరు అడిగిన పెన్ ఆ ర్యాక్లోనే ఉందండి. హ్మ్. అబ్బో, లవ్ అన్నమాట. నా ముందు కంపెనీ నేమైనా చెప్పలేవు. హ్మ్. ఎన్నిసార్లు చెప్పాలి? హ్మ్.